హైదరాబాద్లోని బీకేగూడ పార్క్ సమీపంలో శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మధ్యాహ్న భోజనం మరియు చలివేంద్రాన్ని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ట్రస్ట్ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ పేదవారి కడుపు నింపాలనే సంకల్పంతో గత 14 సంవత్సరాలుగా వేసవి కాలంలో 2 నెలల పాటు నాణ్యమైన ఉచిత మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం అనేది గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీనియర్ సిటిజన్స్ కి తలసాని అభినందనలు తెలిపారు. శ్రీనివాస సేవా సమాజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా సీనియర్ సిటిజన్స్ అందరు కలిపి మరి పార్థసారథి గారు ఇనిషియేట్ చేసి మాణిక్రావు గారు, సాదేవ్ గారు, ఇంకా మిగిలిన పెద్దలందరూ ఇక్కడ డాక్టర్ శ్యామ్ గారు, మిగిలిన వారందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. గడిచిన 14 సంవత్సరాల నుంచి పేదవాళ్లకు కడుపు నింపాలనేటువంటి సంకల్పంతో మరి ప్రతి సంవత్సరం ఈ ఎండాకాలంలో 2 మాసాలు నిరంతరంగా సంపూర్ణమైనటువంటి పౌష్టికమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆహారాన్ని, దాంతోపాటు మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించడం అనేది శుభ పరిణామం. సీనియర్ సిటిజన్స్ అంటే మామూలుగా పేరు ఉంటాయి, కానీ వాళ్ళు చేసేటువంటి సేవ ప్రధానమైనటువంటి. ఈరోజు పేదల పట్ల కానివ్వండి, మరి చదువుకునే పిల్లలకు కూడా బుక్స్ పంపిణీ కానివ్వండి, పెన్స్ కానివ్వండి, దాంతోపాటు మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, భక్తి ప్రవచనాలు కానివ్వండి, ఇటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు మరి వీరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శుభ సందర్భం. మరి ఈరోజు 14 సంవత్సరాలుగా ఈ మిత భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పేదవాడికి కడుపు నిండా భోజనం పెట్టాలి, ప్రతిరోజు 300 మందికి భోజనం పెట్టాలనేటువంటి సంకల్పం చాలా గొప్ప సంకల్పం. వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను.